గంటలో 5 లక్షలు పంపిస్తాను. థ్యాంక్ యూ బాలవ. శంకరం ఎవరిని ముంచుండంటావు? ఎవరిని ముంచుంటాడో పాపం, లైఫ్ లేకుండా. బాలమని కొంపదీసి వాడు మనల్ని ముంచలేదు కదా. నాకు నువ్వెంతో, శంకరం చెల్లెలు కూడా అంతే. ఇదిగో తెల్ల చీర, అదిగో మల్లెపూలు. సూపర్ స్టార్ కృష్ణ గారి పాట. ఈ ఆనంద సమయంలో ఆ పాటకి డాన్స్ చేసుకున్నారా? డాన్స్ చెయ్యొచ్చు, కానీ డాన్స్ వేయడానికి కొంచెం స్టేజ్ అట్మాస్ఫియర్ కావాలి కదా. ఇంత స్టేజ్ ఉంది కదా, వేసుకో. అంటే ఉంది. డాన్స్ చేయాలంటే నా పక్కన అమ్మాయి ఉండాలి కదా. ఉందిగా. ఏది? ఇదిగో నేనా? చంపుతా. నోర్మి వెళ్ళి పో. ఇదిగో తెల్ల చీర, ఇదిగో మల్లెపూలు. ఇదిగో తెల్ల చీర, ఇదిగో మల్లెపూలు. తెల్ల చీర కట్టుకో, మల్లెపూలు పెట్టుకో, తెల్లార్లు నా పేరు బల్లించుకో. ఎందుకు? ఇదే అసలు రాత్రి, ఇదే అసలు రాత్రి. ఇదిగో తెల్ల చీర, ఇదిగో మల్లెపూలు. ఇదిగో తెల్ల చీర, ఇదిగో మల్లెపూలు. తెల్ల చీర కట్టిన, మల్లెపూలు పెట్టిన, తెల్లార్లు నీ పేరు బల్లించుతా. ఎందుకు? ఇదే. రేయ్ రేయ్ ఆపండి రా, చాలా ఆపండి. అవునరా సీను, చెల్లి పెళ్లికి డబ్బు కావాలన్నావు కదా? అవును బావా, నా వంతుగా ఒక 50,000 సెట్ చేస్తే సరిపోద్దిరా. రేయ్ మన నన్ను అడగచ్చుగా, ఇప్పుడు మన దగ్గర డబ్బులు ఉన్నాయిగా. వెళ్ళి ఇంట్లో బ్యాగ్ ఉంది, తీసుకురా. ఓకే బావా, ఓకే ఓకే ఓకే. అటున్నా అటున్నా. వాడి గ్లాస్ వాడికి ఇచ్చేరా. ఇచ్చేయి. తాగు. రేయ్ అటుకా. బావా ఏమైందిరా? డబ్బులు లేవురా. డబ్బులు లేవా? రేయ్ మళ్ళీ పేపర్లు పెట్టారంటే. ఇదంతా రేయ్ ఆ రాక్షసి ఫోన్ చేస్తుందిరా. హలో. నీ హలో ఎవడికి కావాలరా? ఒకసారి నీ బ్యాగ్ లో చూసుకో, లైన్ లో ఉంటాను. ఇప్పుడే చూసా. వెరీ గుడ్. అందులో డబ్బులు లేక అవక్కై ఉంటావు. ఒసేయ్ నువ్వు అయిపోతావు. ఎస్, నీ డబ్బులు కొట్టేసింది నేనే. రేయ్ అదేంట్రా? ఏం చేసుకుంటావో. సారీ 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 సారీ, నీ భాషలో నీకు అర్థమయ్యేలా చెప్తాను. ఏం పీక్కుంటావో పీక్కో. దిస్ ఇస్ సుజాత, డాటర్ ఆఫ్ భూపతి. రేయ్ దీన్ని ఈ రోజు నేను చంపేస్తారా? చంపేస్తా. ఈ రోజు చంపేయాల్సిందేరా. ఉండ్రా, ఇది ఎంత మాట ఉందో తెలుసా? ఏముందిరా? ఏం పీక్కుంటారా? అంత మాట నిందా? అయితే ముగ్గురం పోదాం. ఎక్స్క్యూజ్ మీ. ఆవేశం అనర్థాలకి దారి తీస్తుంది. మనకు బుర్ర ఉంది, దాన్ని పదును పెడదాం. పండ్రా చేస్తా, పడును ఇట్రారా. దాన్ని ఎట్ట దెబ్బ కొట్టాలని ఆలోచిద్దాం. చెప్తా చెప్తా. అయ్యో ఎచిలో డబ్బులు పోయనే, అయ్యో ఎబులు ఖాళీ ఆయనే. అయ్యో ఎచిలో డబ్బులు పోయనే, అయ్యో ఎబులు
ఖాళీ ఆయనే ఉన్నది కాస్త ఊడింది సర్వమంగళం పాడింది ఉన్నది కాస్త ఊడింది సర్వమంగళం పాడింది వెళ్ళా మెళ్ళో నగలతో సహా తిరుక్షవరమైపోయింది అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయనే అయ్యయ్యో. శంకరమన్న బాలమ్మని టిఫిన్ పంపించింది. బావా 3 మసాలా దోశ 2 నెయ్యి ఇడ్లీ బినపట్టు కూడా పంపిద్రా. సూపర్ బావా నిషేధించిన మైసూరు బొండా కూడా బాలమని పంపిందిరా. దా తిందాం. బావా రా దా, కూర్చో. ఆకలి ఉందారా? దా, వచ్చేద్దాం. దా. ఏ దోస్తి దోస్తి. ఎత్తాను ఇదిగో తీసుకో. అమ్మో. లే, 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 లే. ఏమైందిరా? లే, లే. ఎందుకురా కొడుతున్నావు? యారా మనం ఆర్డర్ ఇవ్వకుండానే టిఫిన్లు వచ్చాయంటే రాత్రి జరిగిన దొంగతనంలో ఆ బాలమని హ్యాండ్ ఉన్నట్టుగా. ఉంటుందారా? హ్యాండ్ ఉందా? ఉంటుందా? మ్మ్. నాకు తెలుసురా బాలమని. నీ సంగతి తెలిసి పారేస్తా. ఉండి వస్తున్నా. రేయ్, రా. దాని సంగతి తర్వాత చూద్దాం. ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించండి. రే నువ్వంత కాన్ఫిడెంట్ గా ఉన్నావు కదా, ఉంటే రారా టిఫిన్ చేద్దాం అయితే. ఇప్పుడొద్దు, తర్వాత తిందాం. డబ్బులు దొరికాకనే తిందాం. ఎరా ఏడు శంకరం, మీ ఇంట్లో దొంగలు పడ్డారంట. దొంగలు పడలేదు, దోచుకుపోయారు. నీకు ఈ విషయంలో కూడా ఎటకారమే. అయినా డబ్బు పోయిందన్న బాధ లేకుండా నేతి ఇడ్లీ, రవ్వ దోశ, ప్యాక్ చేసిన మైసూరు బొండారు. అబ్బో ఏ మాత్రం ఏంటి? 5 లక్షలు. ఏంటి ఏ మాత్రం దానికి 5 లక్షలా? ఓయ్, నేను చెప్పింది పోయిన డబ్బుల గురించి, టిఫిన్ల గురించి కాదు. పోయింది 5 లక్షలా? డబ్బులు పోయినాడు బానే ఉన్నాడు, కొట్టేసిన వాళ్ళు బానే ఉంటారు. మధ్య ఈడికేం వచ్చిందిరా? రేయ్, వాడు మొహానికి కొన్ని నీళ్ళు కొట్టండి. పాపం మొన్ననే మా లేడీస్ బాకీలన్నీ తీర్చాడు. ఇంతలోనే ఇలా జరగడం దారుణం. నా చెల్లెలు పెళ్లి కోసం దాచిన డబ్బులు అవి కొట్టేసిన వాళ్ళు బాగుపడరు. ఆ డబ్బులు కొట్టేసిన వాళ్ళు ఎవరో నాకు దొరకాలి. వాళ్ళకి నా చేతిలో ఉంటుంది. ఇత్తడి చేసి చంపేస్తా. దొరకాలి కదా శంకరం. పాపం అసలే కష్టాల్లో ఉన్నావు. ఇలాంటి టైంలో ఇంట్లో దోపిడీ జరగడం గోరు చుట్టు మీద రోకలిపోటే. ఏంటి నిప్పు మీద పెట్రోల్ పోస్తున్నావు? ఎంతైనా మా బస్సు డ్రైవర్వి కదా, పరామర్శించకపోతే బాగోదని. 5 లక్షలు. 5 లక్షల్లో ₹1 తగ్గినా పగిలిపోద్ది. ఏంటి పగిలేది? పగిలాక తెలుస్తుందిలే నీకే తర్వాత. డబ్బు జాగ్రత్తగా దాచిపెట్టు. అది నా బాబు సొమ్ము. మీ బాబు నాకు ఆ డబ్బు గిఫ్ట్ గా ఇచ్చాడు. ఆ సంగతి మర్చిపోకు. ఆహా. ఏంటి శంకరం, ఎన్నిసార్లు ఇస్తాడు మా నాన్న డబ్బులు? ఇచ్చిన డబ్బులు పోగొట్టుకుంటే తిరిగి ఇవ్వడానికి మా నాన్న రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఏం కాదు. అయినా ఆ దొంగతనం ఎలా జరిగిందో ఆరా తీసారా? లేదమ్మా, మేము చూడలేదు. శంకరం ఇంటి వెనకాల గోడకి కన్నం వేసి డబ్బులు ఎత్తుకెళ్లారంట. అవునా? చూద్దాం రండి. చూద్దాం. చూద్దాం పదండి.
కన్నం కూడా ఎంత గుండ్రంగా ఉందో. అవునమ్మా. అంత లావుపాటి గోడకి కన్నం వేయాలంటే ఎంత టైం పట్టిందో ఆ దొంగకి. ఎంత 1 అవర్ సరిపోయింది. అది సరి 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 సరిపోతుందేమోనని అన్నాను. అబ్జెక్షన్ యువర్ ఆనర్. గంట సరిపోయిందా? అంటే ఆ కన్నం వేసింది నువ్వే. నేనా? మాతుంటే మాట్లాడుతున్నావా? మా ఆవిడ చెప్పింది నిజమే. ఆ దొంగతనం చేసింది నువ్వే నువ్వే నువ్వే. ఏమయ్యా, ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు? భూపతి గారి అమ్మాయి ఊళ్ళో ఎవరు చచ్చినా కూడా రాదు, జనం వరదల్లో కొట్టుకుపోయినా రాదు, ఇల్లు తగలబడుతున్నా ఇంట్లోనే కూర్చొని జ్యూసులు తాగుతుంది, పని పాట లేకుండా ఊళ్ళో ఎవరిని పలకరించదు, మన ఊరి దేవుడు గోకుడు బాబా ఆశ్రమానికి కూడా రాదు. అలాంటి సుకుమారి డ్రైవర్ కష్టాల్లో ఉన్నాడని పరామర్శించడానికి వస్తే అవమానిస్తారా? వీళ్ళకంత సెన్స్ లేదులేండి. అర్థమవుతూనే ఉంది. ఓకే శంకరం, నువ్వు దొంగని పట్టుకునే పనిలో ఉండు, వస్తాను. శంకరం, నీకొక విషయం చెప్పడం మర్చిపోయాను. పానకాలు వస్తున్నానమ్మగారు. ఏంటమ్మగారు? ఈడెవడు? నీ దొంగతనంలో పార్ట్నరా? మరే మా బస్ కి కొత్త డ్రైవర్. పాదరా, మనం వెళ్దాం. రేయ్ రా. ఏయ్, ఏంటండి? నేను లీవ్ పెట్టలేదు, రిజైన్ చేయలేదు, నువ్వెందుకు వచ్చావురా? నాకేం తెలీదండి, ఈవిడ పిలిస్తే వచ్చాను. బస్తాలలో ఆవిడకిచ్చేయి. ఆవిడ అడిగితే ఇస్తానండి. రేయ్, నేను లీవ్ పెట్టకుండా రిజైన్ చేయకుండా బస్సు స్టీరింగ్ మీద ఎవడన్నా చెయ్యి వేస్తే వాడి బాక్స్ బద్దలైపోతుంది. తాళాలిటీరా. పాపం, ఇంటికి అంత పెద్ద బొక్క పడినా శంకరానికి డ్యూటీ అంటే ఎంత ప్రాణమో. నేను ముందే చెప్పాను, శంకరం గారితో పెట్టుకుంటే యమా కిరికిరని 7 ఏళ్లకు తెలుసు. వద్దన్నా లాక్కొచ్చారు నన్ను. రే, నువ్వెందుకురా భయపడతావు? ఇక్కడ నేనున్నాను కదా. ఇప్పుడైతే ఉన్నారు, 24 గంటలు నాతో ఉండరు కదమ్మా. పావు గంట గ్యాప్ ఇచ్చినా శంకరం నా తోలు ఉతికేస్తాడు. నా వల్ల కాదమ్మా. నేనుండనమ్మా. రే, ఆ డ్రైవర్ని పంపించావు కదా, నువ్వు వచ్చి డ్యూటీ ఎక్కు. ఏంటి ఎక్కేది? చేసిందంతా చేసి పెద్ద మనిషిలాగా పరామర్శించడానికి వచ్చావా? నా ఇష్టం వచ్చినప్పుడు బస్ తీసుకొస్తాను, ఇప్పుడు నడుచుకుంటే ఇంటికి వెళ్ళిపో. ఎక్కువ మాట్లాడితే ఏ జనమైతే నీకు వత్తాసు పలికారో ఆ జనంతోనే నిన్ను చీచీ అనిపిస్తా. పో. వెళ్ళు. చెప్తా. శంకరం, మేడం మేడం మేడం, కూరగాయలు తెచ్చేసానండి. ఇది ఎక్కడికి వెళ్ళింది? మేడం మేడం, ఎక్కడికి వెళ్ళింది ఇవిడ? మేడం, శంకరం, దేవుడు నన్ను నీకోసమే నన్ను ఈ ఊరికి పంపించాడు. ఏంటి ఓవర్ యాక్షన్? అమ్మో అమ్మో, ఏకపాత్ర విన్న మొదలుపెట్టినట్లుంది ఏంటి? శంకరం, నన్ను
నీకోసమే ఆ దేవుడి ఊరికి పంపించాడు. ఓహో, శంకరంగాడికి ఐ లవ్ చెప్పడానికి రిహార్సల్ చేస్తుందా? ఛీ! ఇన్ని మెలికలా చిచ్చి వద్దు, బాలేదు. ఇంకో స్టైల్లో ట్రై చేస్తాం. శంకరం, నన్ను నీకోసమే ఆ దేవుడి ఊరికి పంపించాడు. ఛీ, బాలే. ఒరే శంకరం, నువ్వు నక్కు తోకం తొక్కొచ్చావరా? నా స్టైల్లో మామూలుగానే చెప్పేద్దాం. శంకరం, దేవుడు నన్ను ఈ ఊరికి నీకోసమే పంపించాడు. ఈ స్టైల్లోనే కంటిన్యూ చేస్తే బాగుంటుంది. ఐడియా వచ్చినట్లుంది, మనం కూడా శంకరంలో మారిపోదాం. రెడీ, యాక్షన్. శంకరం, మన మధ్య ఉన్నది స్నేహం ఒకటే కాదు. స్నేహం కదా, మరేంటి? అందులో ఆప్యాయత ఉంది, అనురాగం ఉంది, ఆవేదన ఉంది. అవన్నీ కలిపితే ఎటు చెప్పు డార్లింగ్. అవన్నీ కలిస్తేనే ప్రేమ. ఐ లవ్ యూ శంకరం. సారీ సామ్రాజ్యం, ఇంతకాలం నిన్ను ప్రేమిస్తున్న కాంపౌండర్ను వదిలేసి నాకు ఐ లవ్ చెప్పడం నీకు సమంజసం కాదు. లేదు శంకరం, నేను ఇంతకాలం ఎవరిని ప్రేమించలేదు. నిన్ను చూశాకే ప్రేమలో పడ్డాను. నీకం బుడంగా పడిపోతాం. నేను పడ్డానో లేదో నీకెలా తెలుస్తుంది? సుజాత మీదున్న ద్వేషంతో నాతో ఫోన్ చేయించావు. నా మీదున్న ప్రేమతోనే కదా మా ఇంటికి డిన్నర్కి వచ్చావు. ఇంతకన్నా రుజువేం కావాలి శంకరం? అదేం లేదు పిచ్చి డార్లింగ్, సుజాతని దెబ్బ కొట్టడానికి నేను పాములా వాడుకున్నాను. ఆ బాణంగాన్ని ట్రాప్ చేయడానికి నీ ఇంటిని ఎంచుకున్నావు. మరి నీ కోసం ఇన్ని చేసినా నా కోసం నాకు ఐ లవ్ యూ టూ అని చెప్పలేవా? చెప్పలేను. ఎందుకు? ఏంటి ప్రాబ్లం? నేను నిన్ను ప్రేమిస్తే మీ కాంపౌండర్ ఊరేసుకొని చచ్చిపోతాడేమో. చచ్చా, నిన్ను ప్రేమిస్తే వాడెందుకు చేస్తాడు? మా అమ్మ నాన్న నా కోసం చావలేదు. నేను ఏదంటే అది ఓకే అంటారు. ఎందుకైనా మంచిది, ఒక్కసారి మీ కాంపౌండర్ని అడిగి క్లారిఫికేషన్ తీసుకొని ఆ తర్వాత అప్పుడు నాకు ఐ లవ్ యూ చెప్పు. వాట్? కాంపౌండర్ పర్మిషనా? యా, కాంపౌండర్ మనిషి కదా, వాడికి మనసు లేదా? వాడికి ప్రేమ లేదా? ఇదేంటి, నేను ప్రాక్టీస్ చేస్తుంటే ఆన్సర్ చేసేదెవరు? అంత నా భ్రమ. కాదు కాదు, నేను విన్నానే. ఏంట్రా, ఎంతసేపు అయింది వచ్చి? జస్ట్ 2 నిమిషాలేనండి. ఇక్కడ మ్యాటర్ ఏమన్నా విన్నావా ఏంటి? నేను విన్నా వినకపోయినా నా వల్ల మీకే ద్రోహం జరగదులేండి. అండి, కూరగాయలు తీసుకొచ్చానండి. ఏంట్రా, ఏదో ఫీల్ అవుతున్నట్టున్నావు? ఫీల్ అయితే మాత్రం ఏముందిలేండి, అంతా రాసి పెట్టి ఉండాలి. ఏంట్రా, నీలో నువ్వే కుమిలిపోతున్నావు? క్లియర్ గా చెప్పు. మీరు నా గురించి తెలుసుకోనకిన్నా ఆ శంకరం గురించి తెలుసుకున్నా మంచిదండి. శంకరంకి ఏమైంది? మీకు ఈ సంగతి తెలుసా? ఆ శంకరం ఇంట్లో రాత్రి దొంగలు పడి వాళ్ళ చెల్లి పెళ్లి కోసం దాచిపెట్టుకున్న 5 లక్షల రూపాయలు ఎవరో దప్పేశారంట. ఓ మై గాడ్, 5 లక్షలు ఎత్తుకెళ్ళిపోయారా? ఏండే, ఇవాళ ఇదేనండి ఆ టాపిక్. ఇంత కష్టంలో ఉన్న శంకరంని వెంటనే ఓదార్చాలి. శంకరం, నాకు ఇప్పుడే తెలిసిన న్యూస్. నువ్వేం టెన్షన్ పడకు, నేనున్నానుగా. అంత మంచి జరుగుతుంది. నువ్వేం బాధపడకు, నేనున్నాను. నువ్వేం బాధపడకు, నేను చూడలేను.
విత్తనం వేసేది ఒకడు, కాపు కాసేది ఒకడు, ఫలాలు అమ్మేది ఒకడు. ఇంతేనా జీవితం? మనిషి బ్రతికింతే టై టై టై, మనసు బ్రతికింతే టై టై టై. మనసున్న మనిషికి సుఖము లేదంతే, సుఖము లేదంతే. అవునా, సుఖము లేదు. అబ్బో 75 ఫారెన్ హీట్, ఇంకొంచెం చల్లారాలి. నో మీటర్, ఓన్లీ రీడింగ్. చెప్పరా రామకృష్ణ, ఏంటి నీ ఇంట్లో ఫ్రిడ్జ్ షాక్ కొడుతుందా? టేబుల్ ఫ్యాన్ కూడా షాక్ ఇస్తుందా? 6 గంటలో వస్తాను. మెయిన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకో. నో మీటర్, ఓన్లీ రీడింగ్. ప్రియా ప్రియతమా రాగాలు ఆచి ఆచి ఇదిగోండి సార్.